అభాగ్యులు అనాథలైన సోదరీమణుల సంక్షేమానికి వినియోగించడానికి ఈ చెక్ మీకు అందజేస్తున్నాను. అతి కొద్ది కాలంలోనే విప్లవ వనితా కేంద్రానికి నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మిస్టర్ సరణామల్ సుమంతరావు గారు మనసు గొప్పదే కాదు, పెద్ద చెయ్యి కూడా. కరెక్ట్. మన వనితా కేంద్రం ప్రారంభించాక 4 గంటల్లో విరాళాలు అందుకోవడం ఇదే మొదటిసారి అనుకోండి. ఉన్న వాళ్ళ ఆశలు లేకపోతే లేని వాళ్ళు ఎలా బ్రతుకుతారు చెప్పండి. ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం స్వయంగా నేను ఈ కట్టెస్ తయారు చేశాను. తీసుకోండి. ఎలా ఉన్నాయి ఏమిటో. మీకు సరుణ గారు మదర్ అరుణ గారు కాబోతున్నట్టున్నారు. అయ్యో అప్పుడేనా? సారీ. ఇవాళనే రోజు ఇలానే వాంతులు అవుతున్నాయి సరణ గారు. 4 రోజులను కడితే తిప్పినట్టుంది. ఇంకే అదే మరి ఇంత తొందరగా ఏమిటండి? కాపురానికి వచ్చి 4 నెలలు కూడా కాలేదు. మన విప్లవ కేంద్ర సభ్యురాలలో పెళ్ళైన 4 ఏళ్ల వరకు ఎవరో పిల్లలు కాలేదు. అది తెలుసా మీకు? ఇంత చిన్న వయసులో పిల్లలు పుట్టుకొస్తే మీ విగరు తగ్గిపోతాయి సుమండి. అంతే. మీరంతా ఎవరి నుంచి చూడండి, మనకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇదో పెద్ద సమస్య కాదు. మన వీధిలో డాక్టర్ సంతానవతి గారు అని ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి విషయం చెప్పామనుకోండి, అంతే. మనకి కావాలనుకున్నప్పుడు పిల్లలు కానీ అక్కర్లేదు మనకెందుకండి? ముందు ఆవిడ కలవని చెప్తాను. అమ్మా అవునా, ఒకసారి అమ్మా తీసుకోండి. జస్ట్ మినిట్. మండలి మీటింగ్ లో ఉన్నాను. ఏమిటో త్వరగా చెప్పండి. మగవాణ్ణి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. ఏమిటది? చూడమ్మా, అబ్బాయి పెళ్లి చెయ్యాలని నేను తొందరపడింది మనమని ఎత్తుకోవాలని ఓ బలమైన కోరికతోనమ్మా. తప్పటడుగులు వేస్తూ తాతాను పిలుస్తూ పరిగెత్తే మనవడి కోసం తాతాలాడుతున్నానమ్మా. అయితే ఇప్పుడేమంటారు? చూడమ్మా, మాతృత్వం అనేది ఆడదానికి ఆ దేవుడిచ్చిన వరం అమ్మా. ఆ విప్లవంతలు బిడ్డలున్న తల్లు అవునో కాదో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విని మాత్రం నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకమ్మా. అంటే మీరు మనమని చూసి మురిసిపోవడానికి నా అందాన్ని బలి చేయాలన్నమాట, అంతేనా? కాదమ్మా, పేరు దించుకుని పుట్టే బిడ్డ తల్లికి సంతోషాన్ని తృప్తిని కలిగిస్తాడే గాని తల్లి నుంచి ఆ అందాన్ని బలి తీసుకోడమ్మా. నువ్వు ఎంత దారుణమైన నిర్ణయం తీసుకోబోతున్నావు ఒక్కసారి ఆలోచించమ్మా. నీ కంటి పాపల్లో పువ్వులాగా నవ్వే చంటి పాప కనిపించటం లేదు. ఇంతకంటే నీకేం చెప్పనమ్మా, ఎలా చెప్పను? కానీ ఇంకేం మాట్లాడకమ్మా, నీకు దండం పెడుతున్నాను. ఇదే ఈ సెంటిమెంట్స్ తోనే, ఈ చాదస్తాలతోనే మా యువతరం కాళ్ళకి సంఖ్యలు వేస్తున్నారు మీ ముసలాళ్ళు. అమ్మా సరే, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. చాలా సంతోషం అమ్మా. వాళ్ళకి కావాల్సిన కాఫీలు అవి ఏర్పాటు చేస్తాను. నువ్వు అట్లా తిరగక్కమ్మా. సుబ్బయ్య సుబ్బయ్య పల్లెటూరు సంబంధాలు ఎన్నొచ్చినా కాదని పట్టణానికి వచ్చింది. ఇలా పట్ట మంచం మీద సమాధి అయిపోవడం కాదు. చిచ్చే, ఈ 4 గోడల మధ్య బ్రతకలేచేస్తున్నాను. వింటున్నారా? వింటున్నాను. చెప్పు. మీ నాన్నగారు ఏ జోన్ సెంటిమెంట్స్ పే చేసి నన్ను బయటికి కదలటం వీలు లేకుండా చేశారు. బయటికి వెళ్ళు. ఎవరు వస్తున్నారు? ఆహా, ఈ బాణగడపతో ఎలా వెళ్ళమంటారు? సినిమాలు, షికార్లు, క్లబ్లు అన్ని మూలపడ్డాయి. పోనీ తోడు మీరైనా వస్తారంటే అది రారు. క్లబ్బులకి వనితా కేంద్రాలకి నీతో పాటు వచ్చి ఫలానా ఆవిడ మొగుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా పనివాడు బయటకు వెళ్ళినట్టున్నాడు, అందుకని నేనే తీసుకొచ్చాను. ఇదిగోనమ్మా. అదేంటమ్మా, పళ్ళరసం తాగితే పన్నంటి బిడ్డ పుడతారని. పళ్ళ రసాలు టానికులు మీకు కొత్త కావచ్చు. ఈ బరువుతో నేను ఎంత బాధపడుతున్నానో మీరు నన్ను గమనించారా? పెద్ద పుట్టుపోయే మనవాడు రంగు కోసం బాధపడుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు ఒళ్ళు మండుతుంది. పర్వాలేదు. మాట అంటే చాలు పెద్ద రోషాలు, పౌషాలు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మా లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు. ఏ గొప్ప మునిగిందని అట్లా వస్తారు?
పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా, గుక్క పట్టి ఏడుస్తున్నాడు. కాస్త పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసాలు మోసి పట్టండి. ఓ మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే, ఆ మాత్రం పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆపాలే పడుతున్నారు. సీసాల బొత్తి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ, ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను బాధ పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసిన విద్యలు కావు. ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూసి పడిన సాంప్రదాయాన్ని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. ఆడవాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం మీటింగ్ పెట్టాలని విప్లవంతులు వచ్చారుగా, లోపల తయారవుతున్నట్టుంది. నిన్నే బాబు బెంగెత్తుకున్నట్టున్నాడు, ఒకసారి వచ్చి ఎత్తుకుంటావా? ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. ఇదోటి పెద్ద ఉద్యోగం. ఇదేమండి? ఏమిటి? సారీ అండి, లేట్ అయింది. రేపు యానివర్సరీకి మనందరం కలిసి నాటకం వేద్దాం. నా ఫ్రెండ్ ఒక ఆవిడ రాసింది. పేరేమిటో తెలుసా? అమ్మ మనసు. నిజంగా తల్లి బిడ్డని ఎంత కష్టపడి పెంచుతుందో. దరిద్రుగా చీర పాటిస్తావు కదా, మంచి చీర కట్టుకుంటే ఇంట్లో వాళ్ళకే కాదు, కడుపులో పుట్టిన నీకు కూడా కనుకుంటుందా? ఎక్స్క్యూజ్ మీ. చిచ్చి, ఇదేనా రావడం? కనపడటం లేమ్మా. చిచ్చి చిచ్చి సుఖం ఎక్కువై చిక్కుల్లో పడ్డాను. మాధ్యాలం ఏమిటి అంటే బిడాలు ఉన్నాడట ఎవడను. చూపించుకురా, నెల ఇవ్వరా. ఇదేంటి రా, గుమ్మడికాయలే ఉండేవాడు చిక్కుడుకాయలు దిక్కుపోయేటి. అమ్మగారు ఆదరణ ఎక్కువై ఉండరా. ఏమిటి అల్లుడు గారు, అమ్మగారు ఆదరణ అంటున్నారు. అమ్మాయి వీడిని చూడడం లేదా? అబ్బే, మీరు మీ అమ్మాయిని మంచి కట్టుబాట్లలో చాలా క్రమశిక్షణతో పెంచారంటున్నాం. వెనకటికి ఎవడు మొద్దు వేధవా అని అనలేక ఏడుస్తున్నట్టు నవ్వుతూ మునికుమారా అన్నాడట. నోటితో మాట్లాడుతూ నొస్తా విక్రిస్తూ ఉంటే అర్థం చేసుకోలేని వెంగళే కదయ్యా ఈ వరాలయ్యా. ఏమిటి, అమ్మాయి వీని సరిగ్గా చూసుకుంటుందా లేదా? లేకపోతే లేదని చెప్పవయ్యా. పోలేరా, 4 రోజులు పోతే అమ్మాయి తెచ్చుకుంటుంది. చిన్నపిల్ల కదా. అవునవును, పసిపాప కదా. క్షణక్షణం పుట్టింటి గొప్పతనాన్ని, మెట్టింటి దరిద్రాన్ని గుర్తు చేయకూడదన్న విషయం తనకెలా తెలుస్తుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా. ఇంటి పనులు చేయకపోవడం అటుంచి కట్టుకున్న వాడికి కనీసపు సేవలు చేయాలన్న ఆలోచన తనకెలా ఉంటుంది నాన్న? పాపం చిన్నపిల్ల కదా.
కన్న బిడ్డకి తన పాలిస్తే తన అన్నం ఎక్కడ చెడిపోతుందోనన్న ఆలోచనే తప్ప బిడ్డ ఆరోగ్యం గురించి ఎలా ఆలోచించగలరు నాన్న? పాపం చిన్న పిల్ల కదా. చాలు బాబు చాలు. కట్టే కొట్టే తెచ్చంటే రామాయణం అంతా కలిసినట్టు విషయం అర్థమైపోయింది. ఎక్కడ మా అమ్మాయి? మేడ మీద గదిలో ఉంది. వరాలు నాన్న ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చాను. రాయలక్ నోర్మై, మాటకి మంచితనానికి పడి తెచ్చేవాడిని నేను. పుట్టింటి పరువు పోగొట్టే నువ్వెలా పుట్టేవా నా కడుపునా? వచ్చి రాగానే ఉన్నవి లేనివి కల్పించి చెప్పి నీ మనసు ఇచ్చేస్తానమాట వాళ్ళు. వాళ్ళు ఎవరే వాళ్ళు? కట్టుకున్న మొగుడు అతను తండ్రి పరాయవాడు అయ్యారా నీకు? మొగుడిని కొట్టి మొగసాలు ఎక్కినాడు నీ వాడు దేవత్వం. కన్న తల్లి బిడ్డకు భావిస్తే తల్లి అన్నమవుతుందా? అలాగని మీ అమ్మని కూడా నీ బ్రతికేస్తే. నాన్న, నన్ను మనిషి చేతిలో పెట్టిన రోజునే నీ బాధ్యత తీరిపోయింది. నోటుకొచ్చిన తిట్టడానికి, ఇలా చేసుకోవడానికి నీకే హక్కు లేదు. అంటే నేను నీకు పరాయవాణయ్యానన్నమాట. కానీ నీ మొగుడైనా నీ వాడని తెలుసుకోవే. నేనే పసిపాపని కాను. పోయే కాలం వస్తే నీతులు బూతులు లేక వినిపిస్తాయే. నీ ఇష్టం విషయం చేసుకో. డబ్బులని మిడిచి పడుతున్నా. ఈ రోజు నుంచి నీకు ఒక నయోగత కూడా బాధిస్తాను. బాబు, తల్లి లేని పిల్ల ఒక్కగానొక్క కూతురు కదా అని ఆలోచించి నెత్తికెక్కించుకున్నాను. చేసిన అల్లరి పరిస్థితనం కదా అని సరిపుచ్చుకున్నాను. అది పరిస్థితనం కాదు, మొండితనం అని ఇప్పుడు తెలుసుకున్నాను. అధికారం చేయడం నాదే తప్పు. క్షమించి బాబు, వస్తాను. బాబు ఒరేయ్, ఒక్క మాట చెప్తున్నాను. అది ఉన్న ఇంటి కూతురుగా కాకుండా మనసున్న ఈ ఇంటి కోడలుగా మసిన రోజునే మళ్ళీ నేను ఇక్కడ పెడతాను. ఇంకెందుకు వెనక్కి పిలుస్తారు? నా మీద చెప్పడానికి ఇంకా తాడి మిగులున్నాయనా? తండ్రికి కూతురికి కాకుండా చేశారు. ఇప్పుడు మీ కళ్ళు చల్లబడ్డాయా? నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా? నేనేం మాట్లాడుతున్నా బాగా తెలుసు. మీరెవరికి ఎన్ని చెప్పినా, నా దోమకి ఎంత అడ్డు ఇచ్చినా సరే, మొదటి చీరలు కట్టుకుని ఈ 4 గోడల మధ్య పిల్లలు కంటూ భర్తకు కాలు పడుతూ సతీ సావిత్రి లాగానో సవరం వెంకమ్మ లాగానో బ్రతకడం నాకు చేత కాదు. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్. నేనేం బానిసను కాదు. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ. వెళ్దాం పదండి.